ద మోర్ ఐ గివ్ ద ఎంప్టియర్ ఐ ఫీల్. అది నేను ఎక్కడో చదివాను, బట్ ఐ డిడెంట్ కన్సిడర్ దట్ మచ్ బికాస్ అది అంత ఇంపార్టెంట్ అని చెప్పి నాకు అనిపించలేదు అండ్ నాకు అర్థం కాలేదు. జస్ట్ కొట్టుపడేసాను అంతే. దెన్ ఆఫ్టర్ సమ్వేర్ ఆలోచిస్తే దానికి నేనే ఎగ్జాంపుల్, నేనే ప్రూఫ్ కదా. ఎలా అంటే ఐ విల్ టెల్ దట్ నాకు ఒకరు మెసేజ్ చేస్తే నేను 60 మెసేజ్లు చేస్తాను. నాకు ఒక్కసారి ఫోన్ చేస్తే జస్ట్ ఒక్క రింగ్ ఇస్తే నేను 4-5 సార్లు ఫోన్ చేస్తాను, అంటిల్ అది కట్ అయిపోయేదాకా ఉంచుతాను. లేదా నా గురించి వాళ్ళు ఎంత ఆలోచిస్తే నేను ఎంత ఆలోచిస్తాను, లేదా నాకు వాళ్ళు ఇంత కేర్ చూపిస్తే నేను ఎంత కేర్ చూపిస్తాను. లైక్ అలా అన్నమాట. నన్ను వాళ్ళు ఇంత గుర్తు తెచ్చుకుంటే నేను అంత గుర్తు తెచ్చుకుంటాను. లేదా నాకు వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ ఇస్తే నేను చెరువు మొత్తం ఇచ్చేస్తాను, అలా అనమాట. బట్ నేను ఎందుకు అలా ఇస్తున్నానంటే బికాజ్ సమ్వేర్ వాళ్ళు నాకు అటెన్షన్ ఇవ్వడం లేదా అట్రాక్ట్ అవ్వడం ఆపేశారు. నేనేమనుకుంటున్నాను, వాళ్ళు బిజీ ఉన్నారు లేదా ఏదో అనుకుంటున్నాను. సో వాళ్ళని మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని మళ్ళీ నాతో ఉంచడానికి నేను అవన్నీ చేస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ నేను ఎంతైతే వాళ్ళకి ఇస్తున్నానో అంత గ్రాంటెడ్గా వాళ్ళు నన్ను తీసుకుంటున్నారు. నేను ఎంత వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నానో అంత గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు. ఏం కాదు, ఎప్పుడు చేసినా మాట్లాడిద్ది, ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చిద్ది అని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారు. అది నాకు అర్థం కాలేదు. స్టిల్ నేను ఓకే ఐ విల్ పోర్ మై సెల్ఫ్ టు సమ్మన్ స్టిల్. బట్ నౌ ఐ రియలైజ్డ్ దట్ నాట్ ఎట్ ఆల్ అది కరెక్ట్ కాదు. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ ఇలాంటి ఫేజ్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే జస్ట్ స్టాప్ దట్ షిట్ పీపుల్కి మీ సెల్ఫ్ ఇవ్వడం అండ్ గివ్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అండ్ మీ సెల్ఫ్కి నువ్వు ఇచ్చుకుంటే యూ కెన్ క్రియేట్ మోర్ బ్యూటిఫుల్ థింగ్స్. అది మనకు అర్థం కాదు అంటిల్ అన్లెస్ అది మనం చేసేంత వరకు. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు నా సెల్ఫ్ నాకు ఇచ్చుకున్న తర్వాత నేను ఎంత బ్యూటిఫుల్గా ఫీల్ అవుతున్నాను, ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా, ఎంత పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నానని చెప్పి. సో ఐ హోప్ మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఫేస్లో ఉంటే ప్లీజ్ చేంజ్